హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మహేష్. సో 10,000 రూపీస్తో మనం ట్రేడింగ్ ఛాలెంజ్ తీసుకొని ట్రేడ్స్ అయితే చేస్తున్నాము. ఈరోజు డే 9 ట్యూస్డే. సో సెబీ కొత్త రూల్స్ ప్రకటించినప్పటి నుంచి ఈరోజు ఫస్ట్ ఎక్స్పైరీ. సో నేను ఈరోజు ట్రేడ్ అయితే తీసుకున్నాను, సిఈ అయితే బై చేశాను. సో ఈరోజు మనకి 1100 అయితే ప్రాఫిట్ వచ్చింది. సో 116 దగ్గర 24,750 9 సెప్టెంబర్ నెక్స్ట్ వీక్ కాల్ అయితే నేను బై చేశాను 116 దగ్గర. సో ఎప్పుడైతే టార్గెట్ యాక్టివేట్ అయిందో నేను వెంటనే స్టాప్ లాస్ అయితే ఇచ్చేసాను 100 దగ్గర. సో టోటల్గా మనకి 16 పాయింట్స్ అయితే స్టాప్ లాస్ ఉంది. సో చూద్దాం మన మార్కెట్ ఎంతవరకు వెళ్తుందో, నేను ఎక్కడ ఎగ్జిట్ అయ్యాను. సో ఈ ట్రేడ్లో నేను 140 వరకు అయితే నేను టార్గెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ అక్కడైతే చిన్న స్లైట్ రిజెక్షన్ అయితే ఉంది. సో ఒకవేళ అక్కడికి వెళ్ళి మార్కెట్ రివర్స్ అవుతుంటే నేను 1:1 తీసుకొని బయటకు వచ్చేస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్లైట్ రిజెక్షన్ అయితే ఉంది. సో నేను ఇక్కడ నా స్టాప్ లాస్ ట్రయల్ చేసుకుంటాను, లేదా స్కాల్ప్ ఓపెన్ చేసేసి సెల్ చేసేస్తాను. సో 132 దగ్గర అయితే నేను సెల్ చేసేసాను. సో ఈ ట్రేడ్లో మనకి 1185 రూపీస్ అయితే మనకి ప్రాఫిట్ వచ్చింది. సో నేను ఏ విధంగా ట్రేడ్ ప్లాన్ చేశాను, ఏ స్ట్రాటజీ ఉపయోగించాను అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మార్కెట్ ఈరోజు గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. సో గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత స్లైట్ రిజెక్షన్ అయితే కనపడింది. మనం ఏదైతే డ్రా చేసుకున్నామో అక్కడి నుంచి ఒక 40 పాయింట్స్ అయితే డ్రాప్ అయింది. అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని, నిన్నటి హై నుంచి సపోర్ట్ తీసుకొని మార్కెట్ అప్ అయింది. సో ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడే ట్రేడ్ ప్లాన్ చేస్తారు. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక్కోసారి స్టాప్ లాస్లు అనేవి ఎక్కువ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనకి కన్ఫర్మేషన్ కావాలి. సో కన్ఫర్మేషన్ కావాలంటే మనము ఎప్పుడైతే ఈరోజు హై ఉంటుందో ఈ హై దగ్గర నేను బై అనేది ప్లాన్ చేస్తాను. సో నాకు కన్ఫర్మేషన్ ఎలా వస్తుంది అంటే సిపిఆర్ ఇండికేటర్ ఫస్ట్ నేను చెక్ చేసుకునేది. సిపిఆర్ ఇండికేటర్ పైన ఓపెన్ అయింది మార్కెట్. సో ఈరోజు బై ప్లాన్ చేయొచ్చు. బట్ మనకి ఇంకా కన్ఫర్మేషన్ కావాలి అంటే సో నేను ఎస్ఎంఏ అనేది ఓపెన్ చేసుకుంటాను. సో ఎస్ఎంఏ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ లైన్స్ ఉన్నాయి కదా, గ్రీన్ వచ్చేసి 20 ఎస్ఎంఏ, రెడ్ వచ్చేసి 50 ఎస్ఎంఏ. సో ఈ 20 ఎస్ఎంఏ 50 ఎస్ఎంఏ అనేటివి ఎప్పుడైతే ఇలా ఈ విధంగా ఒకే ప్యాటర్న్గా, అంటే ఇలా రైల్వే ట్రాక్స్ మాదిరి ఇలా ఈ విధంగా జర్నీ చేస్తున్నంతసేపు మనం బై ప్లాన్ చేయొచ్చు. సో ఎప్పుడైతే నేను ఈరోజు హై బ్రేక్ చేసిందో నేను ఇక్కడ ట్రేడ్ అయితే ప్లాన్ చేశాను. సో ఈ పాయింట్లో నేను ట్రేడ్ ప్లాన్ చేశాను. ఇక్కడ నుంచి 16 పాయింట్స్ అయితే నేను స్టాప్ లాస్ పెట్టేశాను. సో మనకి మార్కెట్ అయితే ఈరోజు దాదాపుగా 64 పాయింట్స్ వరకు వెళ్ళింది. బట్ నేను జస్ట్ 1:1 తీసుకొని బయటకు వచ్చేసాను. ఎందుకంటే ఫోమోలో మార్కెట్ రిటర్న్ ఎప్పుడైనా అవుతుంది. మనం జస్ట్ 10,000తోనే ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఫస్ట్ మన క్యాపిటల్ అనేది బిల్డ్ చేసుకుంటూ ఆ తర్వాత మనం ఎక్కువ రిస్క్ అనేది తీసుకోవచ్చు. ఫస్ట్ మనం క్యాపిటల్ని బిల్డ్ చేసుకున్న తర్వాత మనం తెచ్చుకున్న క్యాపిటల్ కన్నా అట్లీస్ట్ ఒక 2% మనం బిల్డ్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మనం రిస్క్ అనేది చేయొచ్చు ఎనీ ట్రేడ్లో. జస్ట్ మనం 10,000తో ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ 1:1 తీసుకొని నేనైతే బయటకు వచ్చేసాను. సో మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్ళింది, అక్కడి నుంచి రిజెక్షన్ తీసుకొని అక్కడక్కడే టైం స్పెండ్ చేసింది. తర్వాత ఆఫ్టర్ సెషన్లో మార్కెట్ ఫుల్గా ఫాల్ అయిపోయింది. సో మన స్ట్రాటజీ ఏ విధంగా వర్క్ అవుతుందో చూడండి. నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగానే ఒకసారి చూడండి. సో ఎప్పుడైతే మీకు సిపిఆర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో డిసెండింగ్ సిపిఆర్ ఫామ్ అవ్వుకుంటూ వచ్చింది. డిసెండింగ్ సిపిఆర్ తర్వాత
డిసెండింగ్ సిపిఆర్ ఏమో ఫామ్ అయింది బట్ మార్కెట్ సిపిఆర్ పైన ఓపెన్ అయింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుందని ఒక ఇండికేషన్ అనమాట. సో నెక్స్ట్ డే మార్కెట్ అసెండింగ్కి టర్న్ అయింది. సో అసెండింగ్ టర్న్ అయిన తర్వాత మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఒక అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ చేసింది. సో మీకు ప్రీవియస్గా చెక్ చేసుకోండి. సో మార్కెట్ ఈ విధంగా ఇక్కడ నుంచి ఫాలో అవ్వకుంటూ వచ్చింది. సో ఇది అసెండింగ్ సిపిఆర్. సో ఇక్కడ నుంచి చూడండి. సో నైన్త్ నుంచి మార్కెట్ సో 18 నుంచి మార్కెట్ అసెండింగ్ ఫామ్ అవ్వకుంటూ వచ్చింది. సో అసెండింగ్ సిపిఆర్లో సిపిఆర్ పైన మార్కెట్ ఓపెన్ అవుతుంది, మనం బై ప్లాన్ చేయొచ్చు. చూడండి ఇక్కడ అసెండింగ్ సిపిఆర్. సో ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ అసెండింగ్ సిపిఆర్ని బ్రేక్ చేసేసి కింద ఓపెన్ అయిందో అక్కడి నుంచి మనం డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందో అప్పుడు డిసెండింగ్ సిపిఆర్ అనేది ఫామ్ అవుతూ వస్తుంది. సో డిసెండింగ్ సిపిఆర్లో సిపిఆర్ కింద మార్కెట్ ఓపెన్ అవుతుంది, మనం పిఈ సైడ్ బై ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో పిఈ సైడ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా అని మనం గుడ్డిగా వెళ్ళకూడదు. దీనికి మనము 20 SMA 50 SMA సపోర్ట్ తీసుకొని మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేయాలి. సో నేను ఆ విధంగానే ప్లాన్ చేస్తాను. సో చూడండి 26 డిసెండింగ్ సిపిఆర్. సో సెప్టెంబర్ 1న డిసెంబర్ సిపిఆర్ ఫామ్ అయింది, కానీ మార్కెట్ మాత్రం సిపిఆర్ పైన ఓపెన్ అయింది. సో సిపిఆర్ పైన ఓపెన్ అయింది కాబట్టి మార్కెట్ ట్రెండ్ రివర్సల్ అనేది జరిగింది. ఇక్కడ నేను యాక్చువల్లీ చాలామంది ఏం చేశారంటే ఇక్కడ బై ప్లాన్ చేశారు, బట్ నేను మాత్రం పిఈ ప్లాన్ చేశాను. కానీ నిన్న ఎక్స్పైరీ గమనించకపోవడం వల్ల నాకు నిన్న లాస్ అయితే వచ్చింది. కానీ మార్కెట్ మాత్రం అప్ ట్రెండ్ అయితే కంటిన్యూ అయింది. సో మనం చెప్పినట్టుగానే 20 SMA సపోర్ట్ తీసుకొని మార్కెట్ అప్ ట్రెండ్ కంటిన్యూ అయింది. ఆ తర్వాత ఈరోజు చూడండి అదే ట్రెండ్ని కంటిన్యూ చేస్తూ మార్కెట్ డిసెండింగ్ సిపిఆర్ నుంచి అసెండింగ్ సిపిఆర్కి కన్వర్ట్ అయిపోయి ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, అలాగే అప్ ట్రెండ్ని కూడా కంటిన్యూ చేసింది. సో ఇదే మన స్ట్రాటజీ అనమాట. సో ఈరోజు నేను ఇక్కడ బై ప్లాన్ చేశాను, సో 16+ స్టాప్ లాస్ పెట్టుకున్నాను. ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్ చేసిందో నేను ఒక 20 పాయింట్స్ తీసుకొని నేను బయటకు వచ్చేసాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ నా ట్రేడింగ్ స్ట్రాటజీ. సో నా ట్రేడింగ్ స్టైల్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఏదన్నా నాకు సజెషన్ ఇవ్వాలన్నా కామెంట్లో తెలియజేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.